భారత్ అని మాత్రమే పిలవాలి. ఆ దిశగా పేరు మార్పుకు కేంద్రం కసరత్తు చేస్తోంది. ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు కూడా ఇందుకే అనే చర్చ నడుస్తోంది. G20 సదస్సుకు రాష్ట్రపతి పంపిన ఆహ్వాన పత్రికల్లో ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ముద్రించడంతో వివాదం రాజుకుంది. అమృత కాలంలో మన నాగరికతకు చిహ్నంగా ఉన్న భారత్ పేరుండాలని బీజేపీ చెబుతోంది. అయితే ఇది దేశంపై సమాఖ్య వ్యవస్థపై దాడేనని కాంగ్రెస్ తప్పుపడుతోంది. దేశం పేరు మార్చాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సిందేనా? అసలు ఆర్టికల్ 1 ఏం చెప్తోంది? ఇండియా భారత్ పేర్లు ఎలా వచ్చాయి? ఇకపై దేశం పేరు ఇండియా కాదు భారత్ అనే పిలవాలని కేంద్రం అనుకుంటోంది. ఇందుకు అవసరమైన కార్యాచరణ మొదలైపోయింది. ఇప్పటిదాకా ప్రత్యేక పార్లమెంటు సమావేశాల్లో జమిలీ, కామన్ సివిల్ కోడ్, మహిళా బిల్లులు పెడతారు అన్న చర్చ వెనకపోయి అనూహ్యంగా దేశం పేరు మార్పు అంశం తెరపైకొచ్చింది. ఇప్పటి వరకు దేశంలో నగరాల పేర్లు మారాయి, అక్కడక్కడా రాష్ట్రాల పేర్లు కూడా మారాయి. కానీ ఇప్పుడేకంగా దేశం పేరే మారుతోంది. ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ పేరుతో G20 ఆహ్వాన పత్రికలు ముద్రించటంతో పేరు మార్పుపై చర్చ మొదలైంది. ఇప్పటి వరకు అధికారిక కార్యక్రమాలలో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనే వ్యవహరించేవాళ్లు. కానీ దేశం పేరు మార్చాలనుకుంటున్నారు కాబట్టే ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అంటున్నారనే వాదన తెరపైకొచ్చింది. అధికారిక కార్యక్రమాలలో ఇండియా పేరు భారత్గా మార్చటం ఇదే తొలిసారని అధికారులు అంటున్నారు. పేరు మార్పుపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య వాదోపవాదాలు కొనసాగుతున్నాయి. పేరు మార్చాల్సిన అవసరమేంటని కాంగ్రెస్ ప్రశ్నిస్తుంటే, దేశ ప్రతిష్టను పెంచుతుంటే అడ్డు తగులుతున్నారని బీజేపీ తప్పుబడుతోంది. దేశం పేరును ఇండియా నుంచి భారత్గా మార్చాలన్న ప్రతిపాదనను అసోం సీఎం హేమంత్ బిశ్వ శర్మ స్వాగతించారు. రిపబ్లిక్ ఆఫ్ భారత్, మన నాగరికత అమృత్ కాల్ వైపు ధైర్యంగా ముందుకు సాగుతున్నందుకు సంతోషంగా, గర్వంగా ఉందని ఆయన ట్వీట్ చేశారు. हर राज्य चाहते, हर भारत का जनता चाहते कि हमको भारत में नाम से हमारा परिचय हो देश में. जब देश अमृत काल का तरफ जा रहा है तो हमारा देश का नाम एक इंग्रज नाम क्यों होना चाहिए? भारतीय नाम होना चाहिए, भारतीय सबसे होना चाहिए. समय था स्वाधीनता का समय, वो एक अलग समय है. लेकिन अगर नाम भारत होता है जो है ऑलरेडी, उसमें जयराम रमेश जी का प्रॉब्लम क्या है? कांग्रेस पार्टी का क्या प्रॉब्लम है? ఈ నెల 18 నుంచి 22 వరకు 5 రోజుల పాటు సాగే పార్లమెంటు ప్రత్యేక భేటీలో ఇండియా పేరును భారత్గా మారుస్తూ కేంద్రం బిల్లు తీసుకురావచ్చనే సంకేతాలు అందుతున్నాయి. ఇప్పటికే ప్రతి అంశంలోనూ స్వదేశీ మంత్రం జపిస్తున్న కేంద్రం దేశానికి కూడా ఇంగ్లీష్ పేరైన ఇండియాకు బదులుగా భారత్ అనే పేరు పెట్టే అంశాన్ని తీవ్రంగా పరిశీలిస్తోంది. ఇప్పటికే బ్రిటిష్ కాలం నాటి ఎన్నో నల్ల చట్టాలతో పాటు కీలకమైన ఐపీసీ, సిఆర్పీసీ, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ను కూడా పేర్లు మార్చి భారీ మార్పులు చేసేందుకు సిద్ధమవుతున్న కేంద్రం పనిలో పనిగా ఇండియా పేరు కూడా మార్చబోతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడికి వెళ్ళినా ఇండియా అనేది మనం అరుగుతే బ్రిటిష్ వాళ్ళు పెట్టిన పేరు, భారతదేశం అనేది మనది. ఇండియా అనేది వాళ్ళు బ్రిటిష్ వాళ్ళు పెట్టింది. ఇలాంటి భారతదేశాన్ని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ఇండియా పేరు మార్పు ప్రయత్నాల వెనుక మరో కీలక కారణం కూడా కనిపిస్తోంది. ఇప్పటికే ఎన్డీఏకు వ్యతిరేకంగా విపక్షాలు ఏర్పాటు చేసుకున్న కూటమికి ఇండియా పేరు పెట్టారు. ఇప్పుడు బ్రిటిష్ కాలం నాటి పేరన్న కారణంతో ఇండియాను వదిలిపెట్టి భారత్గా పేరు మార్చేస్తే అప్పుడు విపక్షాల్ని విదేశీ పేరుతో టార్గెట్ చేయవచ్చన్న ఆలోచన కూడా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు విపక్షాలకు చెక్ పెట్టేందుకు కూడా కేంద్రం ఇండియా పేరు భారత్గా మార్చనుందన్న చర్చ జరుగుతోంది. ఇండియా దట్ ఇస్ భారత్ అన్న, ఇండియా భారతే అని రాజ్యాంగం కూడా చెప్పింది కదా, అందువల్ల తప్పేంటి? ఇండియా పేరు మార్చాలంటే పార్లమెంటులో రాజ్యాంగ సవరణ చేపట్టాల్సి ఉంటుంది. గతంలో ఇండియా పేరు పెడుతూ చేసిన చట్టాల్ని సవరించి భారత్ పేరు పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఈ బిల్లుకు లోక్సభలో ఎలాంటి ఆటంకాలు ఉండవు. రాజ్యసభలోనూ ఈ మధ్య ఎన్డీఏ నెగ్గించుకున్న బిల్లుల్ని చూస్తే ఇక్కడ పేరు మార్పు బిల్లు ఆమోదం నల్లేరుపై నడకేనని అంచనా. దీంతో ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ఇతర కీలక బిల్లులతో పాటు ఇండియా పేరు మార్పు బిల్లు పెట్టొచ్చని కేంద్ర ప్రభుత్వ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. ఇప్పటికే రాజ్యాంగంలో భారత్ అనే పేరు కూడా ఉంది కాబట్టి అసలు రాజ్యాంగ సవరణ అక్కర్లేదు, కేవలం తీర్మానం చాలు అనే వాదన కూడా ఉంది. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకి ఇండియా, భారత్ అని 2 పేర్లు వాడుకలో ఉన్నాయి. రాజ్యాంగంలో ఆర్టికల్ 1లో దేశాన్ని ఇండియా దట్ ఈస్ భారత్ అని చెప్పారు. ఇండియాలోని చాలా భాషల్లో భారత్ అనే పేరు దుష్యంతుడి కుమారుడు భరతుడి పేరు నుంచి తీసుకున్నట్టు కథలు ఉన్నాయి. ఇండియా అనే పేరు ఇండస్గా పిలిచే సింధు నది నుంచి వచ్చిందని చెబుతారు. ఈ లెక్కన ఇండియా కంటే భారత్ పేరే ప్రాచీనమనేది బీజేపీ నేతలు చెప్పే మాట. భారత్ అనేటువంటి భరతుడనే రాజు పరిపాలించడం వలన అప్పుడు
దానికి భరతుడి పేరు మీద భారత్ అని, భారత్ నుంచి భారతదేశం అని ఆ పేరు వచ్చింది. కానీ ఇండియా అనే పదం అది వాళ్ళ మనకి ఇంగ్లీష్ లాగా కనిపించినా అది ఇండస్ సివిలైజేషన్ నుంచి, సింధు నది నుంచి, హిందూ అనే పదం నుంచి ఇండియా అనేది. 1947లోనే దేశానికి ఏం పేరు పెట్టాలి అనే దానిపై విస్తృత చర్చ జరిగింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1లో ఇండియా దట్ ఈజ్ భారత్ అని పెట్టడంపై రాజ్యాంగ సభలో చాలామంది అభ్యంతరం వ్యక్తం చేశారు. భారత్ అనే పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. 1947లో రాజ్యాంగ సభలో రాజ్యాంగ ముసాయిదా సిద్ధం చేసే సమయంలోనే దేశానికి పేరు పెట్టే విషయంలో తీవ్ర చర్చ జరిగింది. 1949 నవంబర్ 15 నుంచి 18 వరకు ఈ చర్చ జరిగింది. ఈ చర్చను ఆనాడు రాజ్యాంగ సభ సభ్యుడు హెచ్వి కామత్ మొదలుపెట్టారు. అంబేద్కర్ నేతృత్వంలోని కమిటీ ప్రతిపాదించిన ముసాయిదాపై అభ్యంతరాలు తెలిపారు. ఇండియా దట్ ఈజ్ భారత్ అనే పేరు పెట్టడాన్ని తప్పుబట్టారు. ఆర్టికల్ 1లో ప్రస్తావించిన ఇండియా దట్ ఈజ్ భారత్ సరిగ్గా లేదని, దేశానికి 2 పేర్లు కాకుండా ఒకటే ఉండాలని కామత్ వాదించారు. ఆర్టికల్ 1కి ఆ సమయంలోనే సవరణ ప్రతిపాదించారు కామత్. హిందుస్థాన్, హింద్, భారత్ భూమి, భారతవర్ష్ అనే పేర్లు ప్రతిపాదించారు. కామత్తో పాటు సేట్ గోవిందాస్ కూడా పేరుపై అభ్యంతరం తెలిపారు. ఇండియా దట్ ఈజ్ భారత్ అనేది వినటానికి పలకటానికి బాగోలేదన్న గోవిందాస్ భారత్ను విదేశాల్లో ఇండియా పేరుతో కూడా పిలుస్తారు అనేలా పదాన్ని మార్చాలని ప్రతిపాదించారు. పురాణాల దగ్గర నుంచి మహాభారత్ వరకు పలు ఉదాహరణలను ఉటంకించారు. చైనా యాత్రికుడు హ్యూన్సాంగ్ రాసిన అంశాలను ప్రస్తావిస్తూ దేశం అసలు పేరు భారత్ అని పేర్కొన్నారు. స్వాతంత్రోద్యమంలో గాంధీ ఇచ్చిన నినాదం భారత్ మాతాకి జైను కూడా ప్రస్తావించారు. దేశానికి భారత్ అనే పేరు ఉండాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్కు చెందిన రాజ్యాంగ సభ సభ్యుడు కెవి రావు కూడా 2 పేర్లపై అభ్యంతరం తెలిపారు. సింధు నది పాకిస్తాన్లోకి వెళ్లిపోవటం వల్ల ఆ దేశం పేరు హిందుస్థాన్ అని ఉండాలని కూడా ఆయన చెప్పారు. సభ్యులుగా ఉన్న బిఎం గుప్తా, శ్రీరామ్ సహాయ్, కమలాపతి త్రిపాఠి, హరగోవింద్ పంత్ తదితర సభ్యులు సైతం దేశానికి భారత్ అనే పేరు ఉండాలని పట్టుబట్టారు. ఆ రోజు దేశానికి పేరు పెట్టే విషయంలో కమలాపతి త్రిపాఠి, అంబేద్కర్ మధ్య తీవ్రస్థాయిలో చర్చ జరిగింది. చర్చ జరిగిన తర్వాత ఏకాభిప్రాయానికి రాలేకపోయారు. చివరకు ఓటింగ్ నిర్వహించగా అన్ని ప్రతిపాదనలు వీగిపోయాయి. ఆర్టికల్ 1ని యథాతథంగా ఉంచారు. ఇప్పుడు ఉన్న ఇండియా దట్ ఈజ్ భారత్ అలాగే ఉంచారు. ఆర్టికల్ 1 ప్రకారం ఇండియా, భారత్ 2 పేర్లు పలకొచ్చు. రాజ్యాంగంలో భారత్ పేరు ఎట్లాగా ఉంది, ఇప్పుడు మార్చకపోయినా ఈ దేశాన్ని భారతదేశం, భారత ప్రధాని, భారత పార్లమెంట్ అనే అంటున్నారు. కాబట్టి ఇది కావాలని ఏదో ఒక నిగూఢమైన లేదా రహస్యమైన వ్యూహంతో చేస్తున్నటువంటి పని తప్ప ఇందులో వేరే ప్రయోజనం ఏమీ కనపడదు. ఒకవేళ భారత్ పేరే ఉంచాలని అనుకుంటే రాజ్యాంగ సవరణ బిల్లు తీసుకురావాలి. ఆర్టికల్ 368 ప్రకారం రాజ్యాంగాన్ని సవరణ చేయొచ్చు. కొన్ని రాజ్యాంగ సవరణలకు 50% సభ్యుల మద్దతు ఉంటే సరిపోతుంది. కొన్ని రాజ్యాంగ సవరణలకు సభలో 66% అంటే 3/2 మద్దతు కావాలి. ఆర్టికల్ 1 సవరించాలంటే 3/2 మద్దతు తప్పనిసరి. ఇప్పుడు ఏంటంటే ఇండియా దట్ ఈజ్ భారత్ ఈజ్ ఎ యూనియన్ ఆఫ్ స్టేట్స్. కాబట్టి ఆల్రెడీ రాజ్యాంగంలో భారత్ అన్న శబ్దం ఉంది. కాబట్టి ఇప్పుడు ఇండియా అన్నదాన్ని ఉంచుతారా లేకుంటే భారత్గా మారుస్తారా అన్నది ప్రస్తుతం జరుగుతున్న చర్చ. సో దానికోసం రాజ్యాంగాన్ని అమెండ్మెంట్ చేయాల్సి ఉంటుంది. మరి దానికోసం ఏదైనా బిల్లు ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. దానితో అక్కడ ఉన్న మెజారిటీ ద్వారా ఈ నిర్ణయం తీసుకోవచ్చు. లోక్సభలో ప్రస్తుతం 539 మంది సభ్యులు ఉన్నారు. మద్దతుకు 356 మంది సభ్యులు కావాలి. రాజ్యసభలో 238 మంది సభ్యులున్నారు. మద్దతుకు 157 మంది కావాలి. ఇండియా తీసేసి భారత్ అనే పేరునే దేశానికి పెట్టాలని చాలాసార్లు పార్లమెంటులో చర్చ జరిగింది. 2010, 2012లో కాంగ్రెస్ ఎంపీ శాంతారాం నాయక్ 2 ప్రైవేటు బిల్లులు పెట్టారు. రాజ్యాంగంలో ఇండియా అనే పేరు తొలగించాలని బిల్లు పెట్టారు. 2015లో యోగి ఆదిత్యనాథ్ సైతం ప్రైవేట్ బిల్ తీసుకొచ్చారు. ఇండియా దట్ ఈస్ భారత్ బదులు ఇండియా దట్ ఈస్ హిందుస్థాన్ అని మార్చాలని కోరారు. దేశానికి భారత్ అనే పేరు మాత్రమే పెట్టాలని సుప్రీంకోర్టుకు వెళ్లిన సందర్భాలు ఉన్నాయి. 2016 మార్చిలో వేసిన ఈ తరహా పిటిషన్ను సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ సమయంలో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న జస్టిస్ టిఎస్ ఠాకూర్ చెప్పిందేంటంటే, భారత్, ఇండియాలలో మీరు ఏది పిలవాలనుకుంటే అది పిలవండి, ఎవరైనా ఇండియా అని అనాలనుకుంటే అన్నివ్వండి అని సూచించారు. 2020లో సుప్రీంకోర్టులో మరో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్ను కూడా సుప్రీంకోర్టు కొట్టేసింది. ఆ సమయంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎస్ఏ బాబ్డే భారత్, ఇండియా అనే 2 పేర్లు రాజ్యాంగంలో ఉన్నాయి, రాజ్యాంగంలోనే కాదు గతంలో కూడా దేశాన్ని భారత్ అని పిలిచేవారని వ్యాఖ్యానించారు. మన దేశం పేరు మార్చాలన్న డిమాండ్ చాన్నాళ్లుగా వినిపిస్తోంది. ఈ విషయంపై సుప్రీంకోర్టులో 3 ఏళ్ల కింద ఓ పిటిషన్ కూడా వేశారు. దేశం పేరును భారత్గా మార్చాలని కేంద్ర సర్కారుకు సూచించాలని అప్పీల్ చేశారు.
అయితే అప్పట్లో ధర్మాసనం ఆ పిటిషన్ను కొట్టేసింది. ఇందులో జోక్యం చేసుకోవడానికి నిరాకరించింది. ఈ మధ్య దేశం పేరు మార్చాలనే డిమాండ్లు ఊపందుకున్నాయి. కేంద్రంలోని మోడీ సర్కార్ కొత్త ఆలోచన చేస్తోంది. భారతదేశానికి ఉన్న ఇంగ్లీష్ పేరు భారత్గా మారబోతోందా అంటే అవుననే సంకేతాలు కనిపిస్తున్నాయి. ఈ దిశగా ఇప్పటికే కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు చెబుతున్నారు. ఈ నెల 18 నుంచి 22 మధ్యలో పార్లమెంటు స్పెషల్ సెషన్ జరగనుంది. కాగా ఇండియా పేరును భారత్గా మార్చాలని కేంద్రం నిర్ణయించుకుందని, ఈ ప్రత్యేక సమావేశంలో అందుకు కావాల్సిన రాజ్యాంగ సవరణల్ని చేస్తుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇందుకోసం ఓ తీర్మానాన్ని కేంద్రం ప్రవేశపెట్టనుందని అంచనా. ఇండియా పేరును భారత్గా మార్చాలన్న అంశానికి చాలామంది మద్దతిస్తున్నారు. భారత్ అనేది దేశ గౌరవానికి చిహ్నంగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. పార్లమెంట్ స్పెషల్ సెషన్లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ పై చర్చ జరుగుతుందని తొలుత వార్తలొచ్చాయి. ముందస్తు ఎన్నికలకు బీజేపీ ప్లాన్ చేస్తోందని ఊహాగానాలు జోరుగా సాగాయి. ఇక ఇప్పుడు ఇండియా పేరు మార్పు అంశం తెరపైకొచ్చింది. కానీ బీజేపీ మనసులో ఏముందో ఎవరికీ అంతుచిక్కటం లేదు. ఏది ఏమైనా ఒక్క విషయం అనివార్యం. ఇటు లోక్సభ అటు రాజ్యసభలో బీజేపీకి మెజారిటీ ఉంది. తటస్థంగా ఉండే ప్రాంతీయ పార్టీలో కూడా చాలామంది బీజేపీకి పరోక్షంగా మద్దతిస్తున్నారు. ఈ తరుణంలో ఎలాంటి బిల్లులు తీర్మానాలను ప్రవేశపెట్టినా వాటిని ఆమోదింపచేసుకోవటం బీజేపీకి పెద్దగా కష్టం కాదు. మరి బీజేపీ మనసులో ఏముంది అనేది తెలుసుకోవాలంటే ఈ నెల 18 వరకు వేచి చూడాల్సిందే. మన నాగరికత వివాదం ఇండియా భారత్ చుట్టూ తిరుగుతోంది. బ్రిటిషు వారు మన దేశానికి ఇండియా అని పేరు పెట్టారు. వలస వారసత్వాల నుంచి మనల్ని మనం విముక్తి చేసుకోవటానికి ప్రయత్నించాలి అనేది బీజేపీ వినిపిస్తున్న వాదన. విపక్ష పార్టీలు తమ కూటమికి ఇండియా అనే పేరు ఖరారు చేయగానే భారత్ వర్సెస్ ఇండియా అనే సరికొత్త వివాదానికి తెరలేపారనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇండియా వర్సెస్ భారత్ అనే చర్చ ప్రతిపక్ష కూటమికి ఇండియా అని పేరు పెట్టినప్పటినుంచి తీవ్రస్థాయికి చేరింది. దేశం పేరును భారత్గా మార్చాలనేది భారతీయ జనతా పార్టీ చిరకాల వాంఛ. బీజేపీ ఎంపీ గుజరాత్ నేత మితేష్ పటేల్ 2022 డిసెంబర్లో లోక్సభలో ఓ ప్రశ్న అడిగారు. 1949 నాటి రాజ్యాంగ సభ ఆలోచనల ప్రకారం ఇండియా పేరును భారత్ లేదా భారత్ వర్ష్గా మారుస్తారా లేదా అని ప్రశ్నించారు. ఇండియా అనే పేరును బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీ పెట్టిందని, ఇది మన దేశం బానిసత్వంలో ఉన్న విషయాన్ని గుర్తు చేస్తుందని తెలిపారు. इंडिया शब्द का उपयोग करना छोड़ दे और भारत शब्द का उपयोग करना प्रारंभ करें. कभी कभी अंग्रेजी जानने वालों के सामने हमको बोलना पड़ता है, तो भाषा के प्रवाह में ही इंडिया आ जाता है, क्योंकि उनको समझना चाहिए कोई जरूरत नहीं है. जो विशेष नाम होते हैं उसका भाषांतर नहीं किया जाता, दुनिया में कहीं नहीं करते. ऐसे हमारा भारत देश है, सदियों से उसका नाम है. దేశ ప్రజలను బానిస మనస్తత్వం నుంచి విముక్తి చేస్తామని నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అమృతకాలంలో అటువంటి మనస్తత్వానికి సంబంధించిన ప్రతి విషయాన్ని తొలగిస్తామని చెబుతోంది. ఇందులో భాగంగానే ఇండియా పేరు భారత్గా మారుస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇండియా పేరు మారితే ఇంకా ఏమేం పేర్లు మారతాయనే చర్చ కూడా మొదలైంది. కేవలం దేశం పేరే ఇండియా అని లేదు. ఇండియా పేరు మీద ఐఐటీలు, ఐఐఎంలు, ఆల్ ఇండియా సర్వీసులు, చివరకు ఆర్మీని కూడా ఇండియన్ ఆర్మీ అంటున్నాం. మరి ఇండియా పేరు భారత్గా మారిస్తే వీటన్నింటి పేర్లు కూడా మారతాయా అనేది తేలాల్సి ఉంది. ఇదేం పెద్ద విషయం కాదని ఐపీసీ పేరు మార్చినట్టే మిగతా పేర్లు మార్చేయొచ్చనే వాదన కూడా ఉంది. ఇండియా పేరు భారత్గా మారుస్తారన్న ప్రచారంతో సోషల్ మీడియా ఫుల్గా యాక్టివ్ అయిపోయింది. ప్రముఖ సంస్థల పేర్లు ఎలా మారతాయో నెటిజన్లు ఊహించేస్తున్నారు. కొందరు ప్రముఖులు కూడా భారత్ పేరుకు మద్దతుగా ట్వీట్లు చేస్తున్నారు. కొత్త విషయం ఏదైనా వచ్చిందంటే దానికి సంబంధించి సోషల్ మీడియాలో రకరకాల విషయాలు వెలుగులోకి వస్తూ ఉంటాయి. తాజాగా ఇండియా పేరును భారత్గా మారుస్తున్నారన్న వార్తలు వెలువడగానే సోషల్ మీడియాలో వివిధ రకాల వ్యాఖ్యానాలు మొదలయ్యాయి. ఎవరికిష్టమొచ్చినట్టు వారు పేర్లను సూచిస్తున్నారు. ఇప్పటివరకు ఇండియా అనే పేరు మీద ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వానికి సంబంధించిన అన్ని పేర్లలోని ఇండియా అనే స్థానంలో భారత్ అని మారుస్తూ కొత్త పేర్లను సోషల్ మీడియాలో ట్వీట్లు, పోస్టులతో వైరల్ చేస్తున్నారు. ఇప్పటివరకు మనం ఇస్రోగా పిలుచుకున్న సంస్థ ఇక నుంచి బిస్రోగా మారనుంది. ఇక ఎయిర్ ఇండియా, ఎయిర్ భారత్, ఐఏఎస్, ఐపీఎస్లను బీఏఎస్, బీపీఎస్, ఆర్బీఐ, ఆర్బీబీగా, ఎన్ఆర్ఐలను ఎన్ఆర్బీలుగా పిలుచుకోవాలంటున్నారు నెటిజన్లు. దేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లోనూ వినిపిస్తున్న పేరు ఇస్రో. దీని ఫుల్ ఫామ్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్. అయితే ప్రస్తుతం ఇండియా పేరును భారత్గా మారుస్తారన్న ఊహాగానాలతో భారత్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ బిస్రోగా నెటిజన్స్ వ్యాఖ్యానిస్తున్నారు. ఇక విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా పేరును ఎయిర్ భారత్గా పిలుస్తున్నారు.
అఖిల భారత సర్వీసులైన ఐఏఎస్, ఐపీఎస్లను కూడా ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్ స్థానాల్లో భారత్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, భారత్ పోలీస్ సర్వీస్ అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ భారత్గా పలుకుతున్నారు. బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా పేరును బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ భారత్ అని రాస్తున్నారు. ఇక దేశంలోని ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లను భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్గా రాస్తున్నారు. ఇక ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ను ఆల్ భారత్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్గా పేర్కొంటున్నారు. ఇండియన్ నేషనల్ రూపీని భారతీయ నేషనల్ రూపీగా పేర్కొంటున్నారు. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరును స్టేట్ బ్యాంక్ ఆఫ్ భారత్ అని రాస్తున్నారు. ఇక ఇండియన్ క్రికెట్ లీగ్ను భారత్ క్రికెట్ లీగ్ అని, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాను గవర్నమెంట్ ఆఫ్ భారత్గా పేర్కొంటున్నారు. ఇండియన్ రైల్వేస్ను భారత్ రైల్వేస్గా, ఇండియన్ ఎయిర్ ఫోర్స్ను భారత్ ఎయిర్ ఫోర్స్గా, ఇండియన్ ఆర్మీని భారత్ ఆర్మీగా, ఇండియన్ నేవీని భారత్ నేవీగా, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ భారత్గా రాస్తున్నారు. క్రికెటర్ సెహ్వాగ్ కూడా టీమిండియా కాదు, టీం భారత్ అంటున్నారు. ప్లేయర్స్ కూడా భారత్ పేరున్న జెర్సీలు వేసుకోవాలని చెబుతున్నారు. బ్రిటిష్ వాళ్లు ఇండియా పేరు ఇచ్చారని, మనం ఎప్పుడూ భారతీయులమేనని సెహ్వాగ్ పోస్ట్ చేశారు. దేశం పేరులో ఏముంది అని తేలిగ్గా తీసేయడానికి లేదు అంటోంది కేంద్రం. భారత్ అంటే వచ్చినంత గౌరవం ఇండియా అంటే రావడం లేదన్న వాదన కూడా బీజేపీ నేతలు వినిపిస్తున్నారు. అసలు భారత్ ఇండియా అయ్యాక దేశ ప్రతిష్ట పోయిందనే వాళ్ళు ఉన్నారు. దేశాన్ని మారుస్తామని చెప్పి పేరు మారిస్తే సరిపోతుందా అన్న విమర్శల్ని కేంద్రం పట్టించుకోవడం లేదు. దేశానికి ఇండియా పేరు ముందా, భారత్ పేరు ముందా అంటే ఇదేం కోడి ముందా గుడ్డు ముందా అనేంత సంక్లిష్టమైన ప్రశ్నేం కాదు. ఇండియా అనే పేరు మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోవాలనేది బీజేపీ వాదన. మొదట్నుంచి దేశానికి భారత్ అనే పేరు ఉందని, అదే కొనసాగాలని చెబుతున్నారు కాషాయ పార్టీ నేతలు. పేరు మారిస్తే ప్రతిపక్షాల బాధేంటని, దేశ గౌరవానికి భంగం కలిగేలా వ్యవహరిస్తున్నారని కూడా అంటున్నారు. అమృత్ కాల్ స్పెషల్ పేరుతో ప్రత్యేక పార్లమెంటు సమావేశాలు ప్రకటించారు. అజెండా ఏంటో స్పష్టత లేదు. కానీ రోజుకో లీకుతో కొత్త కొత్త విషయాలు తెరపైకి తెస్తున్నారు. అసలు 5 రోజుల సమావేశాల్లో ఎన్ని బిల్లులు పెడతారు, ఎన్ని ఆమోదిస్తారు, ఇవన్నీ తేలాల్సిన ప్రశ్నలే. జమిలి ఎన్నికలు, కామన్ సివిల్ కోడ్, మహిళా రిజర్వేషన్ల బిల్లు లాంటి విషయాలపై కొంతకాలంగా ఎంతో కొంత చర్చ జరిగింది. కానీ దేశం పేరు మార్పు మాత్రం ఖచ్చితంగా కొత్త విషయమే. అసలింతవరకు సూచన మాత్రంగా కూడా చెప్పని విషయం. కనీసం పార్లమెంటు మొదలయ్యేదాకా కూడా ఆగకుండా G20 ఆహ్వాన పత్రికల్లోనే అధికారికంగా భారత్ అని ముద్రించటం కూడా చర్చనీయాంశంగా మారింది. దేశం పేరు మార్పు విషయాన్ని దేశ ప్రజల కంటే ముందు ప్రపంచ దేశాల దృష్టికి తీసుకువెళ్లాలనుకున్నారా అనే విషయంపై చర్చ జరుగుతోంది. আরে ভারত তোমরা বলি, এতে নতুনত্ব কি আছে? ইংরেজিতে বলি ইন্ডিয়া, ইন্ডিয়ান কনস্টিটিউশন, হিন্দিতে বলে ভারত কা সংবিধান। ভারত তো আমরাও বলি, মনে নেই? ভারত আমার, ভারতবর্ষ স্বদেশ আমার স্বপ্ন গো। কিন্তু নতুন করে কিছু করার নেই, কিন্তু ইন্ডিয়ার নামটা নামে সারা বিশ্ব চেনে। దేశం పేరు మార్చాల్సిన అవసరం ఏముందనే ప్రశ్నకు మారిస్తే తప్పేంటనే ఎదురు ప్రశ్న సమాధానంగా వస్తోంది. ఇక ఇండియా బ్రిటిష్ వాళ్లు పెట్టింది. మన దేశం అసలు పేరు భారత్ అనే వాదన చాలా పాతది. దానికి ఇప్పుడు కొత్తగా మెరుగులు దిద్ది ఏకంగా దేశం పేరు అర్జెంటుగా మార్చేయాలని ఎందుకనుకుంటున్నారనే అనుమానాలు వస్తున్నాయి. విపక్ష ఇండియా కూటమికి కౌంటర్గా భారత్ అంటున్నారనే చర్చ జరుగుతున్నా అదేనా, అంతకు మించిన ప్రయోజనాలు ఉన్నాయా అనేది తేలాల్సి ఉంది. దేశం పేరు మార్చటాన్ని కూడా సార్వత్రిక ఎన్నికలకు భావోద్వేగ అంశంగా వాడుకుంటారనే వాదన కూడా వినిపిస్తోంది. పేరు మార్పు వెనుక ఉద్దేశమేంటి అనేది ఓ ప్రశ్న, మార్చే విధానం ఎలాగా అనేది మరో ప్రశ్న. రాజ్యాంగ సవరణ అవసరమని కొందరు, అక్కర్లేదని మరికొందరు వాదిస్తున్నారు. పార్లమెంటులో కేంద్రం ఏం చేస్తుందో తేలే వరకు ఈ చర్చకు అంతం ఉండకపోవచ్చు. చాలా దేశాలు పేర్లు మార్చుకున్నాయి, మనం మార్చుకుంటే తప్పేంటనే వాదన కూడా ఉంది. సిలోన్ శ్రీలంకగా, బర్మా మయన్మార్గా మారలేదా అంటున్నారు. అయితే విపక్షాలు మాత్రం కేంద్రం ఉద్దేశాల్ని తప్పుబడుతున్నాయి. ప్రజలకు మాట మాత్రం చెప్పకుండా ఇంత అర్జెంటుగా పేరు మార్చాలనే నిర్ణయం ఎందుకు తీసుకున్నారు? కనీసం రాష్ట్రపతైనా ప్రెసిడెంట్ ఆఫ్ భారత్ అని ఆహ్వాన పత్రిక ముద్రించే ముందు ప్రజలకు తెలియజేస్తూ లేఖ రాయిరా అనే ప్రశ్నలు లేవనెత్తుతున్నాయి. ఎవరేమనుకున్నా తాము అనుకున్నది చేసుకుపోతామనే ధోరణిలో ఉంది కేంద్రం. ఇది ప్రజాస్వామికం కాదంటున్నాయి ప్రతిపక్షాలు. అసలు ఏ పేరు ఉన్నా మాకు ఒరిగేదేంటని సామాన్యులు ప్రశ్నిస్తున్నారు. మరి ఈ పేరు మార్పు వివాదం ఏ తీరానికి చేరుతుంది? పార్లమెంటులో ఎలాంటి ముగింపు దొరుకుతుంది అనేది చూడాల్సి ఉంది.